ఇస్రో ఈ పేరు చెప్తూ ఉంటేనే మనకు కొంతమంది గూస్ బంప్స్ వస్తాయి. అంటే ద గ్రేట్ ఇస్రో అని చెప్పి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా చంద్రయాన్-3 మీకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞా రోవర్ గురించి ఏదో మన ఇళ్లలో పిల్లల పేర్లు పెట్టి పిలిచినట్టుగా మనం ఆ టైంలో వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో 2 రోజుల క్రితం ఏం జరిగింది అంటే ఇస్రో వాళ్ళు తమ పిఎస్ఎల్వి రాకెట్ అంటారు చూసారా. సో ఈ రాకెట్ను వీళ్ళు గగనతలంలోకి పంపించారు, వాళ్ళ లాంచ్ ప్యాడ్ నుంచి పంపించారు. ఇది ఎవరి కోసరము అంటే భారత్ కోసరము కాదు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు. అంటే ప్రపంచంలో నాసా తరువాత వన్ ఆఫ్ ద బెస్ట్ స్పేస్ ఏజెన్సీస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో వాళ్ళ తరఫు నుంచి మన దేశంలో ఒక రాకెట్ను, అంటే ఇందులో 2 శాటిలైట్స్ అండి. ఇవి ఏం చేస్తాయి అంటే సోలార్ సిస్టమ్. సో మొన్న ఒక వార్త చదివాను, ఎంత విచిత్రంగా ఉందంటే సూర్యుడిలో ఒక భాగము కరిగిపోయి విడిపోయి వేరే ఎటో వైపు వెళుతుంది. సో దీని వలన భూమి మీద కూడా చాలా పెద్ద లెవెల్లో ప్రభావము ఉంటుంది అని చెప్పి వార్త. చూడండి, సూర్యుడిలో ఒక భాగం, అంటే ఎలాగైతే ఇక్కడ ఖండాలు విడిపోతాయో అలా సూర్యుడిలో కూడా ఒక ఖండం, ఒక కాంటినెంట్ విడిపోతుంది అని చెప్పి వార్తలు. సో వినడానికి చాలా విచిత్రంగా ఉండింది. కానీ దీని మీద పరిశోధనలు చేయడానికి భారత్ నుంచి ఒక రాకెట్ పిఎస్ఎల్వి, మనం ఎవరి కోసరము యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో ఇది చాలా గొప్ప విషయం. కానీ ఇదే నెల అంటే ఈ డిసెంబర్లో మళ్ళీ ఇదే పిఎస్ఎల్వి ఇంకొకసారి అంతరిక్షంలోకి వెళ్ళబోతుంది. సో ఇది ఎలాంటి వార్త అంటే మీకు షాక్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. చూడండి, మీరు ఒక 50 ఏళ్ల తరువాత, అంటే ఒక 50 ఇయర్స్ స్పాన్లో చూసారనుకోండి, మీరు కుజగ్రహముకి వెళ్ళాలి అంటే వెళ్ళవచ్చు. మార్స్ ట్రావెల్ అనేది ఇవాళ ప్రతి ఒక్క దేశము కూడా, ప్రతి ఒక్క దేశం అనకూడదు, టాప్ 4 కంట్రీస్ మీకు ఇందులో అమెరికా, రష్యా, చైనా, భారత్. సో వీళ్ళు మార్స్ వరకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. సో మీకు ఇప్పుడు ఆలోచన వస్తుంది, అవునండి నేను మార్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలి? ఏమీ లేదండి, మీరు అమెరికా వెళ్తారు, అక్కడ స్పేస్ ఎక్స్ అనబడే ఒక సంస్థ ఉంటుంది, టికెట్ బుక్ చేసుకుంటారు, వాళ్ళ స్పేస్ స్టేషన్ దగ్గరికి వెళతారు, అక్కడ నుంచి నేరుగా మీరు మార్స్ వరకు కూడా ట్రావెల్ చేస్తూ ప్రయాణము చేస్తూ వెళ్ళి రీచ్ అవుతారు. మీరు 10 రోజులు ఉంటారో 15 రోజులు ఉంటారో మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక రాకెట్ ద్వారా భూమి మీదకి వస్తారు. ఇదంతా కూడా మీకు నెక్స్ట్ 50 ఇయర్స్లో జరగబోతున్న రియాలిటీ. దాని మీదే మీకు ఈలాన్ మస్క్ ఎన్నో రకాలుగా పరిశోధనలు అనేవి చేస్తున్నారు. సో ఇప్పుడు నేను అనేది ఏమిటంటే మార్స్ దాకా వెళ్ళాలి అనుకోండి, మీరు అమెరికా వెళ్ళక్కర్లేదండి, ఇక్కడ భారత్లో కూడా ఒక స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్ ద్వారా మీరు మార్స్ స్పేస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళగలరు. దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఇస్రో వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇది వార్త. ఇది ఎలా చెప్పగలము అంటే టేక్ మీ టు స్పేస్ అనబడే ఒక కంపెనీ, ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి. సో చూడండి, మన హైదరాబాదులో ఇలాంటి ఒక పరిశోధన కూడా జరుగుతుంది, టేక్ మీ టు స్పేస్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండే స్పేస్ స్టేషన్ ఇది. సో దీనిని ఈ నెల మనము అంతరిక్షంలోకి విడుదల చేయబోతున్నాం. సో మీకు ఇందులో కూడా 2 శాటిలైట్స్, అంటే యూరోపియన్ స్పేస్ స్టేషన్ వాళ్ళు మీకు 2 శాటిలైట్స్ను పంపించారు కదా, దీన్నే వీళ్ళు ప్రోబా-3 అని అంటారు, సూర్యుడిపై పరిశోధనలు. సో మనము కూడా 2 శాటిలైట్స్ను పంపించబోతున్నాం. వీటి పేర్లు చేజర్ అంటారు, ఇంకొకటి టార్గెట్. అంటే ఈ ప్రాజెక్టు పేరు స్పాడెక్స్ మిషన్ అంటారు. ఇప్పుడు చూడండి, మీరు పోర్ట్లు, షిప్పింగ్ యార్డ్స్ చూసారనుకోండి, డాకింగ్ అని చెప్పి ఒక సిస్టమ్ గురించి మాట్లాడతారు. డాకింగ్ అంటే ఏంటి? ఆ ఓడ మీకు ఈ పోర్టు వద్ద ఉండే ఈ ఏదైతే డాకింగ్ సిస్టమ్ ఉంటుందో దాంతో కలపాలి. సో దీన్నే డాకింగ్ అంటారు కదా, కలపడం. సో ఇప్పుడు ఇది అంతరిక్షములో జరగాలి. చూడండి, భారతదేశము ఎంత కాంప్లికేటెడ్ పరిశోధనలు చేస్తున్నారు. స్పేడెక్స్ అంటే ఇది మామూలు మిషన్ కాదండి, కానీ ఇస్రో వాళ్ళు ఇవాళ మొదలు పెట్టారు. సో ఇందులో ఏం జరుగుతుంది అంటే మీకు ఈ పిఎస్ఎల్వి రాకెట్లో ఈ చేజర్, టార్గెట్ అనబడే శాటిలైట్స్ అంతరిక్షంలోకి వెళతాయి.
వెళ్ళిన తరువాత రేపు మన కల ఏంటండి? భారత్ కోసం ఒక విడి స్పేస్ స్టేషన్ కావాలి, మన కోసమే ఒక ఇంటిగ్రేటెడ్ స్పేస్ స్టేషన్ ఉండాలి. సో అక్కడ ఒక స్పేస్ స్టేషన్ ఉంటుంది, అందులో మన ఆస్ట్రోనాట్స్ ఉంటారు. సో ఇప్పుడు మీకు ఇలాంటి శాటిలైట్స్ను తీసుకువెళ్ళి కలపాలి, ఆ స్పేస్ స్టేషన్తో మీరు డిప్లాయ్ చేయాలి. దీన్నే డాకింగ్ అని అంటారు. సో ఈ డాకింగ్ ఎలా జరుగుతుంది? కరెక్ట్గా జరుగుతుందా? ఏమైనా సమస్యలు వస్తాయా? స్పేస్ స్టేషన్తో అనుసంధానం చెయ్యగలమా? చెయ్యలేకపోవచ్చు కదా. ఇవన్నీ కూడా మీకు తిరుగుతూ ఉంటాయి కదండి. ఎగ్జాక్ట్ టైమింగ్లో ప్రిసిషన్గా మీరు తీసుకువెళ్ళి కలపాలి. కలపలేకపోతే ఈ డాకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయ్యిందంటే మీ శాటిలైట్స్ ఎటెటో వెళ్ళిపోతాయి. సో అలా జరగకూడదు అంటే పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి. ఇదే ఇవాళ ఇస్రో వాళ్ళు టేక్ మీ టు స్పేస్ అనబడే ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో రేపు మీకు మీ స్పేస్ స్టేషన్ వచ్చేసింది, మీ ఆస్ట్రోనాట్స్ అందులో ఉంటారు. మీరు ఒక రాకెట్ను పంపించారు, ఆ రాకెట్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఇందులో మీరు రీఫ్యూయలింగ్ అనండి, లేదా స్పేర్ పార్ట్స్ అనండి, లేదా మీకు ఆస్ట్రోనాట్స్కి కావలసిన పరికరాలు, వీటిని అంతా కూడా ఈజీగా తీసుకువెళ్ళి మీ స్పేస్ స్టేషన్లో మీరు ఉంచవచ్చు. ఇక్కడతో అయిపోయిందా? ఇప్పుడు చూడండి, విదేశాల్లో నుంచి ఒక విమానం వస్తుంది, అది నేరుగా ఇక్కడ పంజాబ్ దగ్గరకో హర్యానా దగ్గరకు వచ్చి రీఫ్యూయలింగ్ చేసుకొని మళ్ళీ అవి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫ్రాన్స్కి సంబంధించిన మీకు ఒక 10 రఫేల్ విమానాలు ఇండియా దాకా వచ్చి ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళాయి. ఇది ఒక డ్రిల్, మిలిటరీ డ్రిల్లో మీకు ఎయిర్ డ్రిల్స్ అని అంటారు కదా. అలాగ రేపు మీరు మార్స్ దాకా వెళ్ళాలి. నేరుగా మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఈ స్పేస్ స్టేషన్ దాకా వస్తారు. అక్కడ భారతీయుల స్పేస్ స్టేషన్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి మనం రీఫ్యూయలింగ్ చేసుకొని అక్కడి నుంచి మనము మార్స్ దాకా వెళదాము అని చెప్పి ఒక రాకెట్ అనుకుంది అనుకోండి. దానికి కావలసిన ఫ్యూయల్, స్పేర్ పార్ట్స్, మెయింటెనెన్స్, రిపేర్, సడన్గా ఏదో సమస్య వచ్చింది, దారిలో వెళుతున్నారు, సడన్గా ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, పదండి అక్కడ భారత్కు సంబంధించిన స్పేస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ రిపేర్ చేసుకొని వెళదాము, జరుగుతుంది కదా. మొన్న ఎవరో మిత్రులు చెప్తున్నారు, హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలండి, వెళుతున్నారు, మధ్యలోనే ఫ్యూయల్ లేదు అని చెప్పి ఆ క్యాప్టెన్కి అర్థమైంది. మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. ఏంటి? వైజాగ్ దాకా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చి రీఫ్యూయలింగ్ చేసుకొని మళ్ళీ వైజాగ్ వెళ్ళారు. సో ఇలాంటి పరిస్థితులు అంతరిక్షంలో కూడా జరగవచ్చు కదా. నెక్స్ట్ 50 ఇయర్స్లో ఇలాంటివి చాలా ఉంటాయి. రాకెట్లు కుజగ్రహం దాకా వెళ్ళడము, మళ్ళీ అక్కడి నుంచి రావడము, చందమామ దాకా వెళ్ళి అక్కడ ఒక రిసార్ట్ ఉంటుంది. సో అందులో ఒక వారం రోజులు మనం బస చేద్దాము, మళ్ళీ వెనక్కి వద్దాము, ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఈ రేసులో భారత్ ఉండడం, చైనా వాడు ఇంకా చేయలేదు, రష్యా వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు లేరు, అమెరికా వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళు అంటే ముఖ్యంగా ఈలాన్ మస్క్ వాళ్ళతో పోటీగా మనం నిలబడ్డాం. ఒకవేళ ఇది చేసాము అనుకోండి, ప్రపంచంలో 2వ దేశం అమెరికా, భారత్, నాసా, ఇస్రో, ఈలాన్ మస్క్, ఇస్రో. సో ఇలాంటి ఒక సిట్యువేషన్ని, ఇలాంటి ఒక పరిశోధన ఇవాళ భారత్లో అంటే మీకు ఇంకొక 2 వారాల లోపల మీకు ఇలాంటి ఒక రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ మీకు కావలసిన స్పేస్ స్టేషన్ ఏర్పాట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాకింగ్ సిస్టమ్ని మనము ఇవాళ సిద్ధము చేస్తున్నాము అంటే పొరుగు దేశాలు, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు బాబాయ్ వీళ్ళు ఎటో వెళ్ళిపోతున్నారు, మనము వీళ్ళతో ఇలాగా శత్రుత్వాన్ని పెంచుకోవడం ఏంటి, సో వాళ్ళకి కోపము వస్తే మన పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన పోటీ మాత్రము ఎప్పుడూ కూడా చైనాతో ఉంటుంది. సో వాళ్ళని మనం ఇందులో బీట్అవుట్ చేయగలమా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.